భాష ఈ గోటకాయ నేను సీరియస్ గా రాస్తున్నాడు. బావా ఏం రాస్తున్నావు ఏంటి? మామా వచ్చావా? ఇప్పుడే ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, చెప్తే మైండ్ బ్లోయింగ్ గా ఫీల్ అవుతుంది సార్. మైండ్ బ్లోయింగ్ చెప్పు. మామా ఏం లేదు మామా, ఎత్తితే ఏం ఎత్తుతావు మామా? మామూలుగా ఎలా చెప్తారు, చెప్పు. ఎత్తితే టైటిల్ పడుతుంది. ఎత్తితే ఎప్పుడు టైటిల్ మా పడేది? మామా అదంతా నువ్వు తీసుకోవద్దు. ఇప్పుడు ఎత్తితే టైటిల్ పడుతుంది, టైటిల్ పేరు అనాథ కుక్క. అనాథ కుక్క. అనాథ కుక్క బాగా. ఇప్పుడు హీరో ఒక అనాథ. హీరో అనాథ. సరే, హీరోకి అందరూ అసహించుకుంటారు. హీరోని అందరూ అసహించుకునేసరికి కుక్క వచ్చి హీరోకి తోడుగా తయారవుతుంది. కుక్క వచ్చి హీరోకి తోడుగా. ఇప్పుడు హీరో కుక్క కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. హీరో కుక్క ఇద్దరు కలిసి వాకింగ్. కుక్క వాకింగ్ వచ్చేంట్రా మామ? అలా కాదు మామ, అది నడుస్తుంది కదా, అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక టీ స్టాల్కి వెళ్తారు. టీ స్టాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కుక్క వీడు కలిసి అమ్మా అని అంటారు. అమ్మా అన్నారా? కుక్క కూడా అందనమాట. అదంతా కాదు మామ, అది పక్కన నుంచుంటుందని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇలాంటి వాడు పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అనాథవాడు డాన్. ఎవరు మా? మన నెల్లూరు మామ, నెల్లూరు. మన నెల్లూరు. ఇప్పుడు ఆ డాన్ అయిన వాడు ఎంత తిరిగినా 20 years తర్వాత కూడా వాడు కుక్కతో పాటే ఉన్నాడు. వాడు కుక్కతోనే ఉన్నాడు. సరే, అంత వద్దులే మామా, నేను నీకు ఒక లవ్ ఓరియంటెడ్ మూవీ చెప్తా. మామా మామా ఎప్పుడు నేను నీకు స్టోరీ చెప్పడమే కానీ ఎప్పుడైనా నువ్వు నాకు చెప్పకపోతావు అనుకున్నా మామా. వచ్చింది మామా, పండగ చేస్తాను. ఒక హీరో అన్నాడు, హీరోయిన్ ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. రొటీనే కదా మామా? అది రొటీనే, ముందుంది సస్పెన్స్. ఇద్దరు ప్రేమించుకున్నారు, తర్వాత ఏదో ప్రాబ్లం వల్ల విడిపోతారు. అది క్లైమాక్స్ అనుకుంటావు కానీ అది కాదు. విను, హీరో ఈ విడిపోయిన బాధతో కృంగి కుసించి కోసుకొని చచ్చిపోతాడా? చెయ్యి మామా, చెయ్యి కోసుకొని చచ్చిపోతాడు. చెయ్యి కోసుకొని చచ్చిపోతాడు. ఎలా మామా? ఎక్స్ప్రెషన్ కావాలా? చెప్తుంది కదా, చెయ్యి ఏడిసింది కదా, చెయ్యిలో లాక్కొని కత్తి తీసుకొని కోసుకొని చచ్చిపోయాడు. సురేష్ గాడు ఉన్నాడే, అమ్మాయి ప్రేమించాడు కదా, రిజెక్ట్ చేసి చచ్చిపోయాడు కోసుకొని. రా త్వరగా పోదాం.